యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పీఏసీఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల రైతులకు సహకరిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఎరువుల కొరతలు లేకుండా చూసుకుంటారని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పీఏసీఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల రైతులకు సహకరిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఎరువుల కొరతలు లేకుండా చూసుకుంటారని హామీ ఇచ్చారు. ఆర్థిక రుణాలు కూడా ఇప్పించే విధంగా చూస్తామన్నారు. నూతన చైర్మన్గా అండెం సంజీవరెడ్డిని ఎన్నుకున్నారు. ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరి గౌడ్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిదం ప్రకాష్, గుండాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్మిడి దశరథ గుప్తా, మాజీ పీఏసీఎస్ చైర్మన్ లింగాల భిక్షంగౌడ్, గ్రామాల సర్పంచులు పాలకవర్గ సభ్యులుగా చిప్పలపల్లి సోమన్న, అన్నపర్తి యాదగిరి, బండం సునీల్ రెడ్డి, పోనగాని నారాయణ, ఏర మంజుల, వీరసారపు భిక్షపతి, దూదిగాని నాగరాజు, సంగి శ్రీనివాస్, చేకూరి రాధా, ఏలూరి రామరెడ్డి, మానుపాటి రామచంద్రయ్యలను ఎన్నికయ్యారు. మేము అందరం కూడా ప్రయత్నిస్తాం. రైతుల కోసమే మేము పనిచేస్తామని చెప్పేసి నేను హృదయపూర్వకంగా ఈ సభా సాక్షిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు పీఏసీఎస్ చైర్మన్గా చేశాను, డైరెక్టర్గా చేశాను. కాబట్టి మీకు నా గురించి మొత్తం తెలుసు. మీకు నా దగ్గర నేను ఎప్పుడు ఎక్కడ చైర్మన్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా కరప్షన్ ఉండదు. నా లైఫ్లో కూడా కరప్షన్, ఇంతవరకు కరప్షన్ అంటే ఏందో కూడా నాకు తెలియదు. కాబట్టి మీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా ప్రతి విషయం రైతులతో మాట్లాడి రైతుల ముందే చర్చించి రైతుల ద్వారానే చేసినాం. కాబట్టి ఈసారి కూడా అదే విధంగా జరుగుతుంది. పోయిన చైర్మన్ గారు మన భిక్షం గారు కూడా ఇంతకుముందు చెప్పిండ్రు. ఆయన ప్రక్రియలో కూడా చాలా డెవలప్ అయింది, చాలా పెద్ద మంచిగా చేశారు. అదేవిధంగా ఇంతకుముందు మేము రాకముందుకు, నేను దీనికి చైర్మన్ కాకముందుకు ఇది లాస్లో ఉండేది. తర్వాత మేము 3 కోట్ల రూపాయలు మన రుణమాఫీ చేసి తర్వాత లాభాల్లో తీసుకొచ్చినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ మన గుండాల పీఎస్సీఎస్ చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర గుండాల్లో 3 ఉండేటివి, వయబుల్ లేదని చెప్పేసి అన్నిటిని తీసేసి ఒకటే ఉంచడం జరిగింది. కాబట్టి దయచేసి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద కలిగినా, ఏదైనా మీకు అన్యాయం జరిగినా కూడా, అన్యాయం అనిపించినా నన్ను సంప్రదించండి. తప్పకుండా మీకు జరిగిన అన్యాయాన్ని నేను ఏదో విధంగా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. వారి సహకారంతో మన ఆలయానికి సంబంధించి 8 పిఎస్సి సెంటర్లు ఈరోజే అన్నీ కూడా అనౌన్స్ చేసుకొని ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యత తీసుకోవడం చాలా సంతోషం. అందులో సీనియర్ నాయకుడు నాకన్నిటికీ ముందుండి నా ఎమ్మెల్యే గెలుపు, నా ఒక్క ఎమ్మెల్యే కాదు, ఆయన ఏ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యే గెలిచే అంత పెద్ద రాష్ట్ర నాయకుడు ఇవాళ ఈ బాధ్యత చేపట్టడం చాలా సంతోషం. ఇది మొదటి మెట్టు అయితేనే ఒక్కొక్క మెట్టు మనం కట్టుకుంటూ పోతాం. కాబట్టి తప్పకుండా ఫస్ట్ మొదటి మెట్టు ఎక్కాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు, తండ్రి సమానులు అండెం సంజీవ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు సేవలు అందించి 4 కోట్ల నుంచి సుమారు 4 గంటలు అంటే 12 కోట్ల పైన బ్యాంకును ఆదాయం చేసి ఎన్ని ఆయన ఈ బ్యాంకుకి సేవలు అందించాల్సి ఉండే. ఆయన చేతి మీద పెట్రోల్ బంక్ కూడా, అక్కడ గోదాం కూడా ఓపెన్ చేసేది ఉండే. సరే, ఏదేమున్నా మళ్ళీ అందరం కుటుంబ సభ్యులుగా మిగతా డెవలప్మెంట్ కార్యక్రమం ముందుకు తీసుకుపోదాం. మా సోదరిమణి అక్క విమలా వెంకటేశ్వర గారు, చైర్మన్ గారు, నా మిత్రుడు సోదరుడు గిరిగౌడ్ గారు ఇన్ని సంవత్సరాలు మా వెంటనే ఉండి నాతో పాటు కూడా మండల పార్టీగా సేవలు అందించి సర్పంచ్గా, మండల పార్టీగా ఇప్పుడు డైరెక్టర్గా బాధ్యత స్వీకరించిన మా ఏలూరు రామన్న గారికి, మా మాజీ సర్పంచ్ అన్న ప్రకాష్ అన్న గారికి, ఇప్పుడు నూతనంగా చైర్మన్ కూడా యూనమస్ అయింది. కాబట్టి మీ అందరి పక్షాన అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా నూతన ఉత్తేజంతో మా ఇమ్మిడి దశరథ్ అన్న గారు కూడా బాధ్యత స్వీకరించి మండల పార్టీగా అన్ని గ్రామాలను కలుపుకొని గ్రామ శాఖలు కంప్లీట్ చేసినటువంటి మా పెద్దన్నకు, వేదిక మీద నుండి డైరెక్టర్లకు, మా జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా ఇంకా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. అందరికీ, మా రైతన్నలకు, ముఖ్యంగా మా మీడియా మిత్రులకు మంచి పాజిటివ్ తీసుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ అందరి ఆశయంతో ప్రజాపాలన వచ్చిన తర్వాత రైతులకు ఏ విధంగా పెద్దపీట వేస్తున్నాం. తల్లి సోనియమ్మ ధనిక రాష్ట్రం ఇచ్చినప్పుడు
ఆ 9.5 సంవత్సరాలు రైతులకు ఎంత లబ్ధి అయింది, మీ అందరి సహాయ సహకారంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సహకారంలో రైతులకు ఏ రకంగా అభివృద్ధి అయిందో మీ అందరికీ తెలుసు. అయినా చెప్పాల్సిన బాధ్యత నాది. ధనిక రాష్ట్రంలో 9.5 సంవత్సరాలుగా రైతులకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చింది కేటాయించింది 2,80,000 కోట్లు అయితే మనము కనీసం 25 నెలల 2.5 సంవత్సరాలనే 1,67,744 కోట్లు, అంటే వాళ్ళు 10 ఏళ్ళు చేసింది మనం 2 ఏళ్లలో ఇచ్చినాం. రైతులకు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతు బీమా కావచ్చు, వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చిన డబ్బులు మనం 2 ఏళ్లలో డబ్బులు ఇస్తున్నాం. మనం వరి కొనుగోలు చేసిన 2 రోజులకే డబ్బులు ఇస్తున్నాం. ఇక పండించిన ప్రతి గింజ